నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 30న శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ నందు నవోదయ గ్రాండ్ టెస్ట్, కార్తీక పౌర్ణమి వేడుకలు. వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికై శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రజా దర్బార్కు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యలు ఉన్నవారు నేరుగా చీఫ్ విప్ జీవీని కలిసి సమస్యలు పరిష్కరించవచ్చునని ఆయన కార్యాలయం ప్రతినిధులు సూచించారు. వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్కు తరలివచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ 2025 వినుకొండ శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ నందు ఈ నెల 30న నిర్వహించడం జరుగుతుందని శ్రీ సాయి మధుర ఎడ్యుకేషనల్ సొసైటీ వారు తెలిపారు. నవోదయ ప్రవేశ పరీక్షకు 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులందరూ కూడా హాజరవ్వచ్చని, అదేవిధంగా పరీక్ష 30వ తారీఖున ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుందని, ఈ పరీక్షకు నవంబర్ 25 లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని హాల్ టికెట్ పొందాలన్నారు. ఈ మోడల్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేదని, పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పరీక్షలలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉన్నాయని, ఈ అవకాశాన్ని అందరూ విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కొరకు 9966655617 మరో నంబర్ 9490035486లకు సంప్రదించాలని కోరారు. 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ గత 4 సంవత్సరాలుగా శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వినుకొండ వారి సౌజన్యంతో చాలా గ్రాండ్గా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు విఎన్జిటి విజేత నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ 2025 ఈ ప్రవేశ పరీక్షని మనం రేపు నవంబర్ 30వ తారీఖు జరపడం జరుగుతుంది. మరి ఈ విద్యా సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు 5వ తరగతి చదువుకున్నారో వారికి డిసెంబర్ 13వ తారీఖున నవోదయ ప్రవేశ పరీక్ష కలదు. అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు 2026 సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున ప్రవేశ పరీక్ష కలదు. కావున ఈ 5 మరియు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే నవోదయ ప్రవేశ పరీక్ష రాయబోతున్నారో వాళ్ళకి ముందుగా పరీక్ష గురించి ఒక అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు విజేత కాన్సెప్ట్ స్కూల్లో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ప్రవేశ పరీక్ష తేదీ మనది నవంబర్ 30వ తారీఖు 2025 సంవత్సరం, అదేవిధంగా ఆదివారం జరుగుతుంది. ఇది పరీక్ష వేదిక శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్, సీతయ్య నగర్, వినుకొండ. అదేవిధంగా ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉచితంగా పరీక్షని అటెండ్ అయ్యి వారు ఈ ప్రవేశ పరీక్ష మీద ఒక అవగాహన తెచ్చుకునే అవకాశం కలదు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఒక టాప్ నాచ్ అగ్రశ్రేణి విషయాన్ని ప్రవేశపెట్టారు. అదేంటనంటే ఈ ప్రవేశ పరీక్షలో ఎవరైతే విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందుతారో వారందరికీ కూడా 10వ తరగతి వరకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత ఐఐటి విద్యని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వారి ద్వారా అందించబోతున్నారు. కావున ఎవరైతే విద్యార్థులు మా దగ్గర ఉన్నటువంటి మోడల్ గ్రాండ్ టెస్ట్కి హాజరవుతారో వారందరికీ కూడా ఇది ఒక పెద్ద సువర్ణ అవకాశంగా మనం పేర్కొనవచ్చు. మరి కొంతమంది తల్లిదండ్రుల యొక్క అభ్యర్థన మేరకు ఒక 5 మరియు 8వ తరగతి వారికే కాదు, 3, 4, 6, 7వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నాము. కావున 3 నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ ప్రవేశ పరీక్షకి హాజరు కావచ్చును. మరి కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఉన్నాయి. అవి ఏంటనంటే ఎవరైతే ఈ ప్రవేశ పరీక్షను రాయాలి అనుకుంటారో వారు వాళ్ళ యొక్క పిల్లల యొక్క వివరాలను 25వ తారీఖు అంటే ఈ నెల నవంబర్ 25వ తారీఖులోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మనం ఒక అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ హాల్ టికెట్ ఉంటేనే రేపు పరీక్ష రోజున ప్రవేశం అనేది ఉంటుందన్నమాట పరీక్ష హాల్లో. కాబట్టి హాల్ టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి. మరి దూర ప్రాంతాల నుంచి గత సంవత్సరం కూడా రాయలసీమ, నంద్యాల, అనంతపురం ఇట్లా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్ కానీ లేదంటే బెంగళూరు కానీ గుంటూరు, విజయవాడ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. సో అలాంటి వారికి వాట్సాప్ ద్వారా మేము హాల్ టికెట్ని పంపించడం జరుగుతుంది. ఎవరైతే తల్లిదండ్రులు నవంబర్ 30వ తారీఖు ఈ ప్రవేశ పరీక్షకి వాళ్ళ యొక్క పిల్లలతోటి హాజరవుతారో వారికి
పరీక్ష రాసినటువంటి గంటలోనే ఫలితాలు కూడా ఓఎంఆర్ మిషన్ స్కానర్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన విషయం అన్నమాట. ఎక్కువ వెయిటింగ్ లేకుండా 1 అవర్లోనే ఇచ్చేస్తాం. మరి అదేవిధంగా వచ్చినటువంటి తల్లిదండ్రులు విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఉచిత భోజనాన్ని వసతిని మనం ఆ పరీక్ష అయిపోయినంత వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ప్రవేశ పరీక్ష యొక్క ఫలితాలు ఇచ్చిన గంటలోనే పిల్లలకి బహుమతుల ప్రదానం కూడా జరుగుతుంది. మొదటి బహుమతి 2000 రూపాయలు, రెండవ బహుమతి 1500 రూపాయలు, మూడవ బహుమతి 1000 రూపాయలు. వీటితో పాటుగా ఒక మెడల్ మరియు మొమెంటోని మంచిగా వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సాయి మదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారు కూడా కొత్తగా ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఉచిత విద్యని ప్రవేశపెట్టడం జరిగింది. కావున తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లలను ఈ మోడల్ ప్రవేశ పరీక్షకి నమోదు చేయించి అందరూ కూడా పరీక్షను రాయించి వాళ్ళలో ఉన్నటువంటి కాంపిటేటివ్నెస్ ని మంచిగా పెంచే విధంగా దోహదపడతారని ఆశిస్తున్నాము. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వినుకొండ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలోని మెప్మా రిసోర్స్ పర్సన్కు ఒకరోజు వ్యర్థాలను వేరు చేయడం, తడి చెత్తను కంపోస్ట్గా మార్చడం, ఆ కంపోస్టును తిరిగి టెర్రస్ గార్డెన్ అనే అంశాలు స్వచ్ఛ సర్వేక్షణలో శిక్షణ ఇవ్వడం అయినది. వినుకొండ నగరపాలక సంస్థ కార్యాలయ కౌన్సిల్ హాల్ నందు ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిర్మూలన, స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి అంశాలపై ఒక్కరోజు పూర్తిస్థాయి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుండి శిక్షకులుగా వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ శివపార్వతి నాయక్ విజయవాడ నుండి వచ్చి శిక్షణ ఇచ్చారు. పరమశివుడు కొలువైనటువంటి అరుణాచల క్షేత్రం నందు పల్నాడు జిల్లా వాసుల ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అరుణాచలేశ్వర అన్నదాన సేవా సమాజం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందినటువంటి కొంతమంది భక్తులు ఒక సమూహంగా ఏర్పడి దాతల సహాయ సహకారాలతో గత 25 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పారెళ్ల మల్లికార్జునరావు, ఆరేపల్లి, ఏడుకొండలు మాట్లాడుతూ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అన్నదాన సేవా సమాజం ఆధ్వర్యంలో 3 రోజుల వేడుకలు నిర్వహించామన్నారు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అరుణాచలేశ్వర అన్నదాన సేవా సమాజం మరియు అరుణాచలేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 25 నెలల నుండి గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు పౌర్ణమి రోజున అన్న సంతర్పణ కార్యక్రమం చేపడుతున్నాం స్వామి. నిర్విఘ్నామంగా గత 25 నెలల నుండి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల విశిష్టమైన కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 25వ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే ఈ నెల స్వామివారికి విశిష్ట అభిషేకాలతో పాటుగా కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం, తదుపరి వివిధ కార్యక్రమాలు చేపట్టాం స్వామి. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహాయ సహకారం అందించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్వామి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మండలంలోని చీకటేగులపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీ భ్రమరాజ్ జెనిత్ సిటీ సమస్యలపై అధికారుల బృందం విచారణ జరిపింది. డివిజనల్ పంచాయతీ అధికారి వివిఎం లక్ష్మణరావు, ఈఓ పిఆర్డి జి సుందర్ రెడ్డి, జెనిత్ సిటీ అసోసియేషన్ అధ్యక్షుడు మేడా వెంకట అశోక్, కార్యదర్శి బీజం కృష్ణారెడ్డి
తదితర సభ్యులు పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ప్రాంతంలో ఉన్న సమస్యలపై చర్చించారు. తదనంతరం వారు జెనిత్ సిటీలో కూలిన గోడలు, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు, విద్యుత్ కనెక్షన్ లేని ఓవర్ హెడ్ ట్యాంక్ మోటార్లు, ఉపయోగించకుండా వదిలేసిన కమ్యూనిటీ భవనం స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. గత నెల 18వ తేదీన జెనిత్ సిటీ అసోసియేషన్ సభ్యులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమర్పించిన ఫిర్యాదుకు అనుగుణంగా ఈ విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇంతటితో వెళ్లాల్సిన సమాప్తం. తిరిగి రేపటి వెలాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.